ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వీక్షణ మహాశైలకు నా నమస్కారములు. ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 2025 సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఆరోగ్యం అన్నింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి అనగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రావణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిస్తే మకర రాశి అవుతుంది. ఈ రాశి యొక్క అధిపతి శనిగ్రహము. అదేవిధముగా భూతత్వ రాశి, చరరాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి యొక్క లక్షణాలను చూడగలిగితే ఓర్పు మరియు సహన శక్తి చాలా వరకు ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎటువంటి బాధ ఉన్నా, ఇతరుల మీద కోపం ఉన్నా సరే వీరి యొక్క కడుపులో దాచుకుంటూ ఆ ఒక బాధని మొత్తాన్ని ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు వదిలే విధంగా వీరనేది ముందుకు సాగించడం వంటిది చేస్తుంటారు. అప్పటి వరకు ఎంతో జాగ్రత్తగా నిదానంగా ఏమి చేయాలి ఏమిటి అనే ఆలోచనాత్మకంగా వీరు ప్రవర్తించే విధంగా కనబడుతుంది. కాబట్టి ఎంతో జాగ్రత్త చేసుకొని వీరి యొక్క బాధను, వీరి యొక్క సహనాన్ని అందరూ చునకలుగా చూస్తూ వంటిది చేసినా సరే ఒక పంజా వలె, ఒక సింహం వలె తర్వాత తిరిగి వస్తుందని తెలుసుకునే విషయంగా చేసుకోవాలి. ఈ యొక్క నెల మొత్తం వీరికి ఏ విధంగా ఉంది ఏమిటి చూడగలిగితే దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు లేదా శుభవార్తలు వలన వీరికున్న అన్ని పనులు ఆపుకొని ఎంతో లాభకరమైన విషయాలు కూడా, పనులు కూడా వదులుకొని అక్కడికి వెళ్ళటం వంటిది చేస్తుంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, అక్కడికి వెళ్ళాక ఇంకొకలాగా ప్రవర్తన అనేది వీళ్ళలో మారిపోతూ వీరిని పట్టించుకోకుండా శుభకార్యాలు చేసుకునే విధంగా కూడా కనబడుతుంది. ఎప్పటి నుంచో ఈ యొక్క రాశి వారు మనకంటూ ఒక సొంత గృహం ఉండాలి, నిర్మించుకోవాలి. కానీ డబ్బు విషయంలో బాధపడుతున్న వారికి ధన ప్రాప్తి అనేది ఈ యొక్క నెల పూర్తిగా కనబడుతున్నది. అటు స్నేహితుల నుంచి కానీ లేదా స్టాక్స్లో కానీ, చేసే వ్యాపారంలో కానీ, పెట్టిన స్థలాలు అమ్ముడుపోవటంలో కానీ, వీరు ఎప్పుడో కొన్న వీళ్ళ తండ్రులు కానీ తాతలు కానీ ఇప్పుడు ఆకస్మిక వాటి స్థలాలు రేట్లు పెరగటం వంటిది కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మీకు ఎంతో సహాయం అంది. ఇప్పుడు చేసే ఇంట్లో శుభకార్యాలకు కూడా ఒక బంగారాన్ని సమకూర్చుకుంటూ లేదా డబ్బు అందుకుంటూ కూడా మంచి వైభవంగా జరిపించే విధంగా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎప్పటి నుంచో బాధపడుతున్న డబ్బు విషయంలో రూపాయికి 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా ఇప్పుడు కొంత వీరు పడ్డ ప్రతి కష్టానికి ఫలితం ఈ యొక్క నెల యోగిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మరియు వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు మరియు రాబోతున్నారో వారికి కొంత నష్టమని ఈ నెల మొత్తం పూర్తిగా మనం చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో ఏదైతే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వారిని జాగ్రత్తగా ఉండి ఒక 2-3 నెలల పాటు దూరంగా ఉండటం అంటే చేయాలి. చేసే దాంట్లో వీరికి నరదృష్టి కలిగి వీరు బాగుండి ఓర్వలేని వారు, వీరు సంపాదిస్తే అది ఎప్పుడు పోవాలని చూసేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా ఉంటూ బంధువులలో కానీ ఫ్రెండ్స్లలో కానీ వీరికి శత్రువులు ఎక్కువైపోయి వీరిని కిందకు తొక్కి ప్రయత్నంగా చేస్తూ ఉంటారు. మన కాదనుకున్నవాడు దూరపు వాళ్ళే మన మంచి కోరుకుంటూ మన ఎదుగుదల వాళ్ళకి ఎదుగుదల అనుకుంటూ మనకి పరాయి వాళ్ళు కూడా సొంత వాళ్ళ అయ్యే విధంగా ఈ యొక్క మంచి స్నేహితులు కూడా మీరు పొందే విధంగా కనబడుతున్నారు. ఉద్యోగంలో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ మంచి సుఫలితాలు కలుగుతాయని ఈ నెల మొత్తం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో
లేదా ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తాయా చూడగలిగితే ఖచ్చితంగా ఈ నెల లభిస్తాయి. అన్నింట గ్రహాలు కూడా వీరికి యోగిస్తున్నాయి. యోగిత బలం కూడా వీరికి అద్భుతంగా ఉంది. చెప్పే విధానం గాని, వాక్కు శుద్ధి గాని, చేసే పనిలో గాని ఎంతో బ్రహ్మాండంగా జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఒక చిన్న కలతలాగా ఒక స్త్రీ వలన ఎంతో ఇబ్బందికరంగా మారి, వారు నవ్వుతూ మాట్లాడుతూ మంచిగా మాట్లాడితే అనుకోని, దానిని ప్రేమ, మోహం అనుకోని, వారి గుప్పెట్లో చిక్కుకొని ఎంతో నష్టాన్ని చేకూర్చి, డబ్బు గాని, అటు సమయం గాని, అటు బా కుటుంబాన్ని గాని కోల్పోయి తర్వాత తెలిసొచ్చి ఏ విధంగా మనం ట్రాప్ చేసింది, ఏ విధంగా మనం ఇబ్బంది పాలయ్యాం అని తెలుసుకొని చాలా వరకు మనం గురయ్యే అవకాశం ఉండదు. అది జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఈ యొక్క రాశివారు చెప్పదగిన సూచన ఒక 5 గురువారం ఆవులకు సేవ చేయటం లేదా హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయటం రోజుకి 16 సార్లు వీరికి అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఏమిటని తెలుసుకున్నారు కదా. ఈ యొక్క రాశి వారికి చాలా మంది మనకి అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు, చెప్పేది ఒక 70 నుంచి 60% యోగిస్తుందని చెబుతున్నారు. మీరు సంపూర్ణంగా యోగించాలన్నా, చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది, ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది, మీ యొక్క లగ్నం, రాశి, నక్షత్రం ఏమిటి, ఏ గ్రహాలు ఏ ఇళ్లల్లో సంచరిస్తున్నాయి, ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతకం మొత్తం చూసి మీ యొక్క సమస్య, వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య, ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ ఒక్క సమస్య తీరుతుంది, ఏమి చేయగలిగితే మీకు అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము. ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము. అది ఎటువంటిదైనా సరే, అది ఎందువల్ల ఏమిటి, ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతక దోషాల, గ్రహస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయి, అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము. మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు, దశమ విద్యల హోమాలు, యజ్ఞాలు, ప్రత్యంగ అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము. ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నెంబర్కి సంప్రదించి పాల్గొనమంటే చేస్తూ ఉండండి. మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోష పీడలు ఉన్నా సరే దాని తగ్గ చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము. కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము, ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి. చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు, సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకా ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజని వేసి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలితాలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి,
మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి ఎటువంటి సందేహాలను సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.